For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ షార్ట్ రివిజన్ నోట్స్లో పేజ్ నెంబర్ 8. సో ఇది వ్యవసాయానికి సంబంధించి ఉంటుంది అంతా. ఒకసారి డీటెయిల్గా ఈ టాపిక్ మొత్తం చదువుదాం. ఆహారం ఎంతో ముఖ్యమైనది. చాలామంది ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారాన్ని పండించడానికి, సరఫరా చేయడానికి చాలా కృషి అవసరం. వరి నుంచి మనకి ఆహారం లభిస్తుంది. వరి సాగులో వివిధ దశలు ఉన్నాయి. దుక్కి దున్నడం, కలుపు తీయటం, నీరు పెట్టడం, నాట్లు వేయటం, ఎరువు వేయటం, పంట సంరక్షణ, ధాన్యం నిల్వ చేయటం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మొదట రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. దానికోసం ఎడ్లతో కానీ లేదా ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు. దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు. అంటే మట్టి పిల్లలు లేకుండా మొత్తం నీటితో నింపి నాట్లు వేయడానికి బాగా చదును చేస్తారనమాట. తర్వాత రైతులు వరి మడుల నుంచి నారు తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు. ముందుగా వరి లాంటి మొక్కల విత్తనాలను నర్సరీలో లేదా మడులలో పెంచుతారు. మొలకెత్తిన తరువాత వాటిని వేరే పొలంలో, అంటే అసలైనటువంటి పొలంలో చేతితో నాట్లు వేస్తారు. లేదంటే మిషన్ ద్వారా కూడా నాట్లు వేసే యంత్రాలు కూడా ఉంటాయి. కొన్ని అడవి మొక్కలు, పూల మొక్కలు కూడా నర్సరీలో పెంచబడతాయి. వరి సాగుకి ఎక్కువ నీరు అవసరం. అందువల్ల రైతులు పొలానికి ఎక్కువ సార్లు నీరు పెడతారు. మొక్కలు నేల నుంచి పోషకాలను గ్రహిస్తాయి. అందువలన రైతులు పంట దిగుబడులకు కాంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు. సాధారణంగా మొక్కలకు వ్యాధులు సోకుతాయి. అవి పంటలను నాశనం చేస్తాయి. దీనిని నివారించడానికి రైతులు క్రిమిసంహారకాలను వాడతారు. పూర్తిగా పండిన తర్వాత వరిని కోస్తారు. పంట కోసిన తర్వాత కొద్ది రోజులు ఎండబెడతారు. గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తారు. తూర్పార పట్టడం ద్వారా గింజలను, ఊకను వేరు చేస్తారు. గింజలను గోనె సంచుల్లో నింపి గోదాములో నిల్వ చేస్తారు. మర పట్టించడం ద్వారా ధాన్యాన్ని బియ్యంగా పొందుతాం. ఈ బియ్యాన్ని వండడానికి ఉపయోగిస్తాం. రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, చెరుకు, పత్తి, పసుపు, మిరప మొదలైనవి. ఒక్కొక్క పంట ఒక్కొక్క రకమైనటువంటి సాగు విధానం ఉంటుంది. మనం వరి పంట సాగు గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత ఇందులో నీటిపారుదల గురించి తీసుకుంటే కనుక, పొలానికి నీటిని సరఫరా చేయడానికి నీటిపారుదల అంటారు. వరి సాగుకి నీరు ముఖ్యమైన వనరు కాబట్టి వరి పంటను వర్షాకాలంలో ఎక్కువగా పండిస్తారు. కనుక వరిని నీటి ఆధారిత పంటగా చెప్తారు. నీటిని వివిధ రకాలుగా సరఫరా చేస్తారు పంటకి. వ్యవసాయానికి నీరు సరఫరా 4 రకాలుగా చేస్తారు. అవేంటంటే క్షేత్ర నీటిపారుదల, చాళ్ల నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం. ఇప్పుడు క్షేత్ర నీటిపారుదల ఒకటోది. వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. రెండోది చాళ్లు నీటిపారుదల. ఈ విధానంలో చాళ్లు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. తర్వాత మూడోది స్ప్రింక్లర్ నీటిపారుదల. ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని వెదజల్లడం జరుగుతుంది. తర్వాత బిందు సేద్యం.
నీటి గొట్టానికి చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేరుతుంది. ఆ రకంగా కూడా నీటి పారుదల జరుగుతుంది. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు ఏంటి అంటే గడ్డపార, విత్తనాల గొర్రు, తవ్వుకోలు అంటే బొరిగి, కొడవలి, పార, నాగలి ఇవన్నీ కూడా. అత్యాధునిక వ్యవసాయ పనిముట్లు ఏంటంటే వరి నాట్ల యంత్రం, వరి కోత యంత్రం. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా వస్తాయి. ఎరువులు. మొక్కల పెరుగుదల, పంట దిగుబడి నేల సారంపై ఆధారపడి ఉంటుంది. మొక్కల పెరుగుదల అనేది పంట దిగుబడి అనేది కూడా నేల సారంపై ఆధారపడి ఉంటుంది. ఎరువులు ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల, దిగుబడిని పెంచవచ్చు. సహజ ఎరువులు అయినటువంటి కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవుల పేడ, జంతువుల విసర్జితాలు మొదలైనవి ఉపయోగించమని రైతులకు సూచించాలి. ఎందుకంటే రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి. వ్యవసాయం, జంతువుల పెంపకం ఏ విధంగా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి అని మనం చూసుకుంటే కనుక, సస్య సంరక్షణ, పంటలపై హానికరమైనటువంటి కీటకాలు, తెగుళ్ళు, వ్యాధుల నుంచి మనం రక్షించాలి. జంతువుల నుంచి కూడా పంటలను రక్షించాలి. గొంగళి పురుగు మాత్గా మారి పంటను నాశనం చేస్తుంది. గొంగళి పురుగు వివిధ దశలలో కూడా పంటను నాశనం చేస్తుంది. కానీ సీతాకోకచిలుకలు, తేనెటీగలు మొదలైన కీటకాలు పరాగ సంపర్కంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయితే సీతాకోకచిలుక జీవిత చరిత్ర ఇక్కడ ఉంది. ఫస్ట్ గుడ్లు, తర్వాత గొంగళి పురుగు లార్వా, తర్వాత ప్యూపాలో నుంచి సీతాకోకచిలుక బయటికి రావడం. ఇది ఇమాగో, ప్రౌఢ సీతాకోకచిలుక. ఇది సీతాకోకచిలుక జీవిత చక్రం. నెక్స్ట్ గొంగళి పురుగు అయిపోయింది. వరి పండించే పొలంలో చేప పిల్లలను పోలిన జీవులను కప్ప లార్వాలు అంటారు. వీటిని తోక కప్పలు లేదా టాడ్పోల్స్ అంటారు. ఇవి పెరిగి కప్పలుగా మారతాయి. అంటే ఇవి పెరగాలంటే, ప్రౌఢజీవిగా మారాలంటే ఆ నీటిలో అయోడిన్ ఉండాలి అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. టాడ్పోల్గా ఉన్నప్పుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో ఈ తోక కప్పలు సహాయపడతాయి అన్నమాట. ఈ టాడ్పోల్ ఇవి కప్పలుగా ఎదిగినప్పుడు కీటకాలను తిని ప్రదేశాన్ని కీటకరహితంగా ఉంచుతాయి. సో నీటిలో తోక కప్పలుగా ఉన్నప్పుడేమో శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచుతాయి. ప్రౌఢ కప్పగా మారినప్పుడు పరిసరాల్లోని కీటకాలను తిని పంటకి రక్షణగా ఉంటాయన్నమాట. ప్రదేశాన్ని కీటకరహితంగా ఉంచుతాయి. ఇది జీవిత చరిత్ర. గుడ్ల సమూహం, టాడ్పోలు, కాళ్ళు కలిగిన కప్ప, చిరుకప్ప, ప్రౌఢ కప్ప. నెక్స్ట్ పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో కప్పలు, సీతాకోకచిలుకలు మంచి సూచికలుగా ఉపయోగపడతాయి. ఇవి ఎలా అంటే రసాయనాల కాలుష్యానికి ఇవి ఎక్కువగా ప్రభావితమవుతాయి అన్నమాట. అంటే వాటి పరిసరాల్లో ఏవైనా రసాయనాలు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా వాటి సంఖ్య తగ్గిపోతుంది ఆ ఏరియాలో. కాబట్టి క్రిమిసంహారకాలు ఉపయోగించడం వలన వీటి ఉనికి దెబ్బతింటుంది. వీటిని మనం రక్షించుకోకపోతే మొక్కల ఆవరణ వ్యవస్థపై ప్రభావం చూపి చివరిగా ఆహారపు గొలుసు విచ్ఛిన్నమవుతుంది. అంటే ఈ సీతాకోకచిలుకలు కానీ కప్పలు కానీ పెరగకపోవడం వల్ల అక్కడ మళ్ళీ కీటకాలు ఎక్కువ అవ్వడం, పంట నాశనం చేయడం, దిగుబడి తగ్గడం, దానివల్ల మళ్ళీ మనకి ఆహారం కూడా తగ్గిపోయి కరువులు వచ్చే అవకాశం ఉంటుందనేసి ఈ మొత్తం గొలుసు కూడా విచ్ఛిన్నమవుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రకృతిలో ప్రతి జీవి మానవునికి ఆదర్శప్రాయమైనది. ప్రతి జీవి కూడా ప్రకృతి నియమాలకు లోబడే బతుకుతుంది, ఒక మానవుడు తప్ప. సేంద్రియ వ్యవసాయం గురించి తీసుకుంటే క్రిమి కీటకాల నుంచి పంటలను రక్షించుటకు క్రిమిసంహారకాలను వాడుతూ ఉంటారు. విచక్షణ రహితంగా క్రిమిసంహారకాల వాడకం పర్యావరణానికి హానికరం. కొంతమంది రైతులు అధిక దిగుబడుల కోసం పురుగు మందులు, రసాయన ఎరువులు విచక్షణ రహితంగా ఉపయోగిస్తున్నారు. ఇవి క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతాయి. కాబట్టి రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. సేంద్రియ వ్యవసాయంలో రైతులు పశువుల వ్యర్థాలు, వర్మీ కాంపోస్ట్, నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలను ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయం అనేది పంట మరియు పశువుల ఉత్పత్తిలో ఉపయోగించే పద్ధతి. ఇది సజీవ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది. సేంద్రియ ఎరువులుగా పైన చెప్పిన వాటిని ఉపయోగిస్తారు. దీనినే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని అంటారు. సేంద్రియ వ్యవసాయం వలన పర్యావరణం పరిరక్షించబడుతుంది. సేంద్రియ వ్యవసాయ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, నేల సారాన్ని పెంచుతాయి, తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. తర్వాత ఇంకా ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతులు చూసుకుంటే
ధాన్యాన్ని ఎండబెట్టి గాలి వెలుతురు బాగా ఉన్న గదుల్లో నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు. కీటకాలు, ఎలుకలు గింజలను తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చేయాలి. ఏవో కాలం ఇది రచన కాలమా? వర్షాకాలంలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద కుండలు, ప్రాచీన కాలంలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద కుండలు, నేలమాళిగలు ఉపయోగించేవారు. ప్రస్తుతం గోదాం లేదా గిడ్డంగి ఇంకా శీతలీకరణ గోదాంను వాడుతున్నారు. తర్వాత మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు చూసుకుంటే, మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట వరి. 62% మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, వరి, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరుకు మొదలైనవి కూడా మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా పండించే ప్రధాన పంటల వివరాలు చూసుకుంటే కనుక, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీడి మామిడి, వరి, రాగులు. అనకాపల్లి జిల్లాలో చెరుకు, వరి, జీడి మామిడి. అనంతపురం జిల్లా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, శనగలు. బాపట్ల జిల్లా మిరప, వరి. చిత్తూరు జిల్లా మామిడి, చెరుకు, వేరుశెనగ. తూర్పుగోదావరి జిల్లా వరి, కొబ్బరి, అరటి. గుంటూరు జిల్లా మిరప, పొగాకు, వరి. కడప జిల్లా అరటి, మామిడి. కాకినాడ జిల్లా వరి, కొబ్బరి. కృష్ణా జిల్లా వరి, మామిడి. కర్నూలు జిల్లా జొన్న, వేరుశెనగ, పత్తి. నంద్యాల జిల్లా జొన్న, పత్తి. నెల్లూరు జిల్లా వరి, శనగలు. పల్నాడు జిల్లా వరి, పత్తి. ప్రకాశం జిల్లా పొగాకు, వేరుశెనగ, మిరప. శ్రీకాకుళం జిల్లా వరి, జీడి మామిడి, చెరుకు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరి, శనగలు. విశాఖపట్నం జిల్లా జీడి మామిడి, వరి, చెరుకు. విజయనగరం జిల్లా జీడి మామిడి, వరి, చెరుకు. పశ్చిమ గోదావరి జిల్లా వరి, కొబ్బరి, మామిడి. ఈ రకమైనటువంటి ప్రధాన పంటలు ఉంటాయి. అయితే ఇంకా వేరువేరు కూడా ఉండొచ్చు. ఇది మనకు తెలిసినటువంటి సమాచారం మాత్రమే. తర్వాత చిరుధాన్యాలను సాగు చేయడానికంటే కొర్రలు, అడ్డుకొర్రలు, సాములు, అరికెలు, ఊదలు మొదలైనటువంటి చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వీటిని అన్నంతో పాటు ఆహారంగా తినాలి. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. వరి, గోధుమను ఉత్పత్తి చేయడంలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ తీసుకుంటే మనము మొక్కలు తమ జీవితంలో వివిధ దశలను కలిగి ఉంటాయి. జీవిత చక్రం తీసుకుంటే కనుక ఫస్ట్ ఇది వరి విత్తనాలు తీసుకుంటే, వరి విత్తనాలు మొలకెత్తుతాయి, వడ్లు మొలకెత్తుతాయి. ఆ మొలకెత్తినటువంటి ఆ మొలకల్ని మనము వరి నారు అంటాము. దీన్ని తీసుకెళ్ళి పొలంలో నాటుతాం మొక్కలుగా. అవి పూలతో నిండినటువంటి మొక్కలుగా ఎదిగి తర్వాత వరి కంకులుగా మారుతాయి. ఆ వరి కంకుల్ని మనము నూర్పిడి చేసి తూర్పారబట్టి వాటిని మళ్ళీ సంచులోకి ఎత్తి మిల్లుకు తీసుకుపోతాం. అక్కడ మిల్లులో పాలిష్ చేసి పొట్టును తీసేసి బియ్యం ఇస్తారనమాట. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి 3000 నుంచి 5000 లీటర్ల నీరు అవసరం. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి డాక్టర్, లాయర్, రక్షకభటుడు, బోధకుడు అవసరం అవుతుంటారు. కానీ ప్రతిరోజు 3 పూటలా మనకు అవసరమైన వాడు రైతు. ప్రపంచ ఆవరణ వ్యవస్థలో రైతులే నిర్వాహకులు, ఆహారం ఉత్పత్తి చేసేవారు. వ్యవసాయ పద్ధతులు. క్రీస్తు పూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనం చేసేవారు. ఇది మనకు సోషల్లో కూడా ఈ పాయింట్ ఉంది. వారు ఆహారం, ఆవాసం కొరకు సమూహాలుగా ఒక చోట నుంచి మరొక చోటుకి తిరిగేవారు. వారు ఆహారంగా పచ్చి కూరగాయలు, పండ్లు తినేవారు. ఆహారం కొరకు జంతువులను వేటాడడం మొదలుపెట్టారు. తర్వాత నేలను సాగు చేసి వరి, గోధుమ మొదలైన ఆహార పంటలను పండించడం ప్రారంభించారు. ఇలా వ్యవసాయం ప్రారంభమైంది. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని క్రాప్ అంటారు. ఉదాహరణకు గోధుమ పంట అనగా అన్ని గోధుమ మొక్కలని ఒకే పొలంలో పెంచడం. పంటలు చాలా రకాలని మీకు తెలుసు. అవి ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. వీటికి అవి పండే కాలాలకు అనుగుణంగా వీటిని వర్గీకరించవచ్చు. భారతదేశం ఒక పెద్ద దేశం. ఉష్ణోగ్రత, తేమ మరియు వర్షపాతం లాంటి వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరుగా ఉంటాయి. తదనుగుణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా రకాల పంటలను పండిస్తారు. ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలను ప్రధానంగా 2 భాగాలుగా గుర్తించడం జరిగింది. అవి ఖరీఫ్ పంటలు, రబీ పంటలు. ఖరీఫ్ పంటలు అంటే వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో వర్షాకాలంలో సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. ఈ కాలంలో వరి, జొన్న, సోయాబీన్స్, వేరుశెనగ, పత్తి మొదలైనవి పండిస్తారు. సో ఖరీఫ్, వరి, వర్షం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. వరి, వర్షం. ఖరీఫ్ వరి పంట, వర్షాకాలం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. తర్వాత రబీ అనేది శీతాకాలంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉండే పంట. ఈ పంటలను రబీ పంటలు అంటాము. గోధుమ,
పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసె గింజలు మొదలైనవి రబీ పంటలకు ఉదాహరణలు. ఇవే కాకుండా చాలా ప్రాంతాలలో పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారు. పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. ఒక తోటమాలి తన తోటలో మొక్కలను పెంచే పద్ధతులు లేదా మన ఇండ్లలో అలంకరణ కోసం మొక్కలు పెంచే పద్ధతులు కూడా అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయంలో కూడా అనేక పద్ధతులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవి ఒకసారి చూసుకుంటే కనుక ఇంకొకసారి ఇది నేలను సిద్ధం చేయటం, విత్తనాలు నాటడం, సేంద్రియ రసాయన ఎరువులను కలపటం, నీటి పారుదల ఏర్పాటు, కలుపు నుంచి రక్షణ, పంట కోత, పంటను భద్రపరచడం. ఇంతకుముందు మనం నేర్చుకుంది వరి పంట గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు జనరల్గా అన్ని పంటల్లో కూడా ఏమేమి ఉంటాయి మెయిన్గా అనేది మనం చూసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేలను సిద్ధం చేయడం. నేలను సిద్ధం చేయడం పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం మొదటి దశ. వ్యవసాయంలో నేలను తిరగవేయటం, గుల్లబారేటట్లు చేయటం అనేది ముఖ్యమైన పనుల్లో ఒకటి. దీనివల్ల పంట యొక్క మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవటకు తోడ్పడుతుంది. ఇలా నేల గుల్లబారడం వలన వేర్లు లోతుగా చొచ్చుకొని పోయినప్పుడు కూడా సులువుగా గాలి పీల్చుకుంటాయి. వదులుగా ఉన్న నేల వానపాములు, సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ జీవులు నేలను మరింత తిరగవేయడానికి, గుల్లగా మార్చడానికి, హ్యూమస్ను నేలలో చేర్చడానికి రైతులకు మిత్రులుగా సహాయపడతాయి. నేలలో నీరు, గాలి, ఖనిజ లవణాలు, జీవులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవే కాకుండా చనిపోయిన జంతు, వృక్ష కళేబరాలు నేలలో సూక్ష్మజీవుల చర్యల వల్ల విచ్ఛిన్నం కాబడతాయి. ఈ విధంగా చనిపోయిన జీవులు నుంచి రకరకాల పోషకాలు తిరిగి నేలలోకి విడుదల చేయబడతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి పీల్చుకుంటాయి. కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. నేలను తిరగవేయటం, వదులుగా చేయటం వలన పోషకాలు అధికంగా ఉన్న నేల పైకి చేరి మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తుంది. అందువలన నేలను తిరగవేయటం, వదులు చేయడం అనేది పంట సాగులో చాలా ముఖ్యమైనది. నేలను వదులుగా చేసే విధానాన్ని చాళ్లు తీయడం లేదా దున్నడం అంటారు. నేలను నాగలితో దున్నుతారు. నాగలిని ఇనుము లేదా కలపతో తయారు చేస్తారు. నేల పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను తడపాలి. దున్నిన నేలలో మట్టి పెళ్ళలు అనే పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఉండవచ్చు. ఈ మట్టి గడ్డలను పగలగొట్టాల్సిన అవసరం ఉంది. నేలను చదును చేయటం అనేది విత్తనాలను నాటడానికే కాకుండా నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. చదును చేయు పరికరం ద్వారా నేలను చదును చేస్తారు. కొన్నిసార్లు చాళ్లు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువును వేస్తారు. ఇలా చేయటం వలన సేంద్రియ ఎరువు మట్టితో బాగా కలుస్తుంది. విత్తనాలు నాటే ముందు నేలను తేమగా ఖచ్చితంగా ఉంచాలి. వ్యవసాయ పనిముట్లు. మంచి ఫలసాయం పొందడానికి విత్తనాలు నాటే ముందు మట్టి గడ్డలను ముక్కలుగా చేయడం చాలా అవసరం. ఈ పనిని వివిధ పనిముట్లు ఉపయోగించి చేయవచ్చు. వాటిలో ముఖ్యమైన పనిముట్లు వచ్చేసి నాగలి, తొళ్ళిక అంటే గడ్డపార, మరియు సాగు సాధనం అంటే ఇది ఒక యంత్రం అన్నమాట. నాగలి గురించి మాట్లాడుకుంటే పురాతన కాలం నుంచి నేలను చాళ్లుగా చేయడానికి పంటకు రసాయన ఎరువు వేయడానికి, కలుపు తీయటకు పంటకు ఎరువు వేయడానికి అంతే. పురాతన కాలం నుంచి పంటకు ఎరువు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టని తిరిగి వేయడానికి ఈ నాగలిని ఉపయోగించేవారు. ఇప్పటికీ కూడా ఉపయోగిస్తారు. ఇది ఒక కర్రతో తయారు చేయబడినటువంటి ఒక జత ఎద్దులు లేదా వేరే జంతువులతో, గుర్రాలు కానీ ఒంటలతో కానీ లాగబడుతుంది. ఇది బలమైన త్రికోణాకార ఇనుప బజ్జి కలిగి ఉంటుంది. దీనిని నాగలి గొర్రు అంటారు. గొర్రుకు వేరొక వైపున చేతి పిడి పైకి ఉంటుంది. నాగలి యొక్క ముఖ్య భాగమైనటువంటి పొడగాటి కర్ర దుంగ నాగలి దుంగ అంటారు. నాగలి దుంగ ఒక చివర నాగలి గొర్రుకు కలపబడి ఉంటుంది. వేరొక చివర ఎద్దుల మెడపైన ఉండే కర్ర దూలం కాడెకి కలపబడి ఉంటుంది. ఒక జత ఎద్దులతో మనిషి ఈ నాగలిని సులభంగా ఉపయోగించగలడు. స్థానికంగా ఉపయోగించే కర్ర నాగలి బదులు ప్రస్తుతం ఇనుప నాగలిని ఉపయోగిస్తున్నారు. తొళ్ళిక అంటే గడ్డపార. ఇది కలుపును తీయటానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం. ఇది పొడువాటి కర్ర లేదా ఇనుప కడ్డీని కలిగి ఉంటుంది. దీనికి ఒక చివరన బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహపు పలక అతుకబడి బ్లేడులాగా పనిచేస్తుంది. సాగు సాధనం అంటే ఈ రోజుల్లో ట్రాక్టర్తో నడిపించే సాగు సాధనాలను ఉపయోగించి నేలను దున్నుతున్నారు. ట్రాక్టర్ను ఉపయోగించడం వల్ల శ్రమ మరియు కాలం ఆదా అవుతాయి. అవి 3 సాధనాలు మనకి స్టార్టింగ్లోనే ఉన్నాయి. తర్వాత విత్తనాలు నాటడం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ నేలను చదును చేయడం అయిపోయింది. తర్వాత ఇప్పుడు విత్తనాలు నాటడం.
విత్తనాలు నాటడంలో పంట ఉత్పత్తిలో విత్తనాలు నాటడం అనేది ఒక ముఖ్యమైన భాగం. విత్తనాలు నాటే ముందు నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, మంచి రకానికి చెందిన విత్తనాలను ఎన్నుకోవాలి. రైతులు అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. నాసిరకం విత్తనాలు గుల్లగా ఉంటాయి, అవి తేలిగ్గా ఉంటాయి, అందువలన అవి నీటిపై తేలుతాయి. మంచి ఆరోగ్యకరమైన విత్తనాలను నాసిరకం విత్తనాల నుంచి వేరు చేయడానికి ఇలా నీటిలో ముంచి వాటిని వేరు చేయడం ఒక మంచి పద్ధతి. విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే పనిముట్లు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవి ఏంటి అంటే, సాంప్రదాయ పనిముట్లు ఏమున్నాయంటే, విత్తనాలు నాటడానికి సాంప్రదాయంగా ఉపయోగించే సాధనం గరాటు ఆకారంలో ఉంటుంది. గరాటులో నింపబడినటువంటి విత్తనాలు మొనదేలిన చివర్లు కలిగిన 2 లేదా 3 పైపుల ద్వారా కిందికి పడుతూ ఉంటాయి. విత్తనాలు ఈ మొనదేలిన చివరలు నేలలోకి చొచ్చుకొని పోయి విత్తనాలను వేస్తాయి. విత్తనాలు చల్లు గొర్రు. ఈ రోజులో విత్తనాలు చల్లు గొర్రు ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తున్నారు. ఇది సమాన దూరం మరియు లోతులో ఏకరీతిగా విత్తనాలను నాటుతుంది. దీని ద్వారా విత్తనాలు నాటితే ఖచ్చితంగా విత్తనాలు మట్టితో కప్పబడతాయి. ఇలా ఈ విత్తనాలు పక్షులచే తినకుండా కాపాడబడతాయి, రక్షించబడతాయి. విత్తనాలు చల్లు గొర్రు ద్వారా విత్తనాలు నాటితే కాలం మరియు శ్రమ ఆదా అవుతాయి. మొక్కలు ఒకే చోట గుంపులుగా మొలకెత్తకుండా ఉండాలంటే విత్తనాల మధ్య సరైన దూరం అవసరం. ఈ విధానం మొక్కలకు సరైన సూర్యరశ్మి, పోషకాలు మరియు నీటిని నేల నుంచి గ్రహించడానికి దోహదపడుతుంది. ఆ సమయంలో కొన్ని మొక్కలను తొలగించడం ద్వారా మొక్కల గుంపును అరికట్టవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సేంద్రియ రసాయన ఎరువులను కలపడం. ఈ మొక్కలకు సంబంధించి మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలను సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు అంటారు. నేల ఖనిజ లవణాలు, పోషకాలను పంట మొక్కలకు అందిస్తుంది. ఈ పోషకాలు మొక్కల పెరుగుదలకు అవసరం. కొన్ని ప్రాంతాలలో రైతులు ఒక పంట తర్వాత వెంటనే మరొక పంట అదే నెలలో పండిస్తారు. అందువలన పొలం నిరంతరం సాగులో ఉంటుంది. అటువంటి నేలలో నిరంతరం పంటను సాగు చేయటం వలన పోషకాలు తగ్గిపోతాయి. అందువలన రైతులు నేలను పోషకాలతో నింపడానికి సేంద్రియ ఎరువులు వేస్తారు. ఈ విధానాన్ని సేంద్రియ ఎరువు వేయడం అంటారు. సరి అయిన లేదా చాలినంత ఎరువు లేకపోతే మొక్కలు బలహీనపడతాయి. సేంద్రియ ఎరువులు అనేది మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు విచ్ఛిన్నం చేయడం వలన ఏర్పడే సేంద్రియ పదార్థం. రైతులు ఆరుబయట గోతిని తీసి మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలను అందులో వేసి విచ్ఛిన్నమయ్యేటట్టు చేస్తారు. కొన్ని సూక్ష్మజీవుల వలన విచ్ఛిన్న ప్రక్రియ జరుగుతుంది. విచ్ఛిన్నమైన పదార్థాన్ని సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తాం. రసాయన ఎరువులు అనేవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగిన రసాయనాలు. ఇవి సేంద్రియ ఎరువులతో ఎలా విభేదిస్తాయంటే, రసాయన ఎరువులు కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతాయి. యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, NPK నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియంలు రసాయన ఎరువులకు కొన్ని ఉదాహరణలు. రాసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన గోధుమ, వరి, జొన్న వంటి పంటలు అధిక దిగుబడిని ఇచ్చి రైతులకు సహాయపడతాయి. కానీ అధికంగా రసాయన ఎరువులు ఉపయోగించడం వలన నేల సారం కోల్పోతుంది. రసాయన ఎరువులు నీటి కాలుష్యానికి కూడా కారణమవుతాయి. అందువలన నేల సారం తగ్గకుండా కాపాడుకోవాలంటే రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులతో భర్తీ చేయాలి. లేదా 2 పంటల మధ్య కొంతకాలం సాగు చేయకుండా వదిలివేయాలి. పంట నిలుపుదల అంటారు. సేంద్రియ ఎరువులు వాడటం వలన నేల ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. నేల పోషకాలతో మరలా పూరించబడుతుంది. పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం. ఈ విధానంలో రకరకాల పంటలను ఒకదాని తర్వాత మరొకటి పండించడం ద్వారా దీనిని సాధించగలం. ఉత్తర భారతదేశంలో రైతులు ఒక కాలంలో లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండిస్తారు. నేలను నత్రజనితో నింపడంలో ఈ విధానం సహాయపడింది. రైతులు ఈ పద్ధతిని పాటించేలా ప్రోత్సహిస్తున్నారు. రైజోబియం బ్యాక్టీరియా ఇవి లెగ్యూమ్ మొక్కల వేర్ల బుడిపెలలో ఉంటాయి. ఇవి వాతావరణ నత్రజని స్థాపన చేస్తాయి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని భూమిలోకి స్థాపింపజేస్తాయి అన్నమాట. తర్వాత రసాయన ఎరువులకి సేంద్రియ ఎరువులకి తేడాలు కనుక చూసుకుంటే, రసాయనిక ఎరువు మానవునిచే తయారు చేయబడ్డ అకర్బన లవణం. కర్బన పదార్థాలన్నీ కూడా సేంద్రియ పదార్థాలుగా మనం చెప్పుకుంటాం. అకర్బనమైనటువంటి పదార్థాల లవణము ఇవి రసాయన ఎరువులు అని చెప్తున్నారు. తర్వాత రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో తయారు చేస్తారు. రసాయనిక ఎరువు నేలకు హ్యూమస్ను ఇవ్వలేదు. రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది.
సేంద్రియ ఎరువులు అంటే సేంద్రియ ఎరువు జంతు వృక్ష వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఏర్పడతాయి. ఇది సహజ పదార్థం. సేంద్రియ ఎరువులు పొలాల్లో తయారు చేస్తారు. సేంద్రియ ఎరువు నేలకు హ్యూమస్ను అధికంగా అందిస్తుంది. సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటాయి. అయితే హ్యూమస్ను ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నీటిని పట్టి ఉంచే లక్షణం ఉంటుంది. మృత్తికా క్రమక్షయానికి కారణం కాకుండా కూడా దాన్ని నిరోధిస్తుంది అనమాట. ఇప్పుడు సేంద్రియ ఎరువుల యొక్క ప్రయోజనాలు ఇంకా చూసుకుంటే రసాయన ఎరువుల కంటే ప్రయోజకరమైన పరిగణించబడినవి. ఎందుకంటే ఇవి నేల యొక్క నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. నేలను గుల్లబారేటట్లు చేసే తద్వారా నేలలో వాయు వినిమయం సులభతరం అవుతుంది. స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను వృద్ధి చేస్తాయి. నేల ఆకృతిని మెరుగుపరుస్తుంది. తర్వాత నెక్స్ట్ 4th పాయింట్, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో 4th పాయింట్ నీటిపారుదల సౌకర్యం. మొక్కల వేర్లు నీటిని శోషించుకుంటాయి. నీటితో పాటు ఖనిజ లవణాలు, రసాయనిక ఎరువులను కూడా శోషించుకుంటాయి. మొక్కలు సుమారు 90% నీటిని కలిగి ఉంటాయి. పొడి పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తవు కావున విత్తనాలు మొలకెత్తడానికి నీరు చాలా అవసరం. నీటిలో కరిగిన పోషకాలు మొక్కలోని అన్ని భాగాలకు రవాణా చేయబడతాయి. మంచు మరియు వేడి గాలి ప్రవాహాల నుంచి కూడా నీరు పంటను రక్షిస్తుంది. నేలను తేమగా ఉంచి ఆరోగ్యవంతమైన పంటను పండించడానికి పొలాలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. పొలానికి ఎప్పుడు ఎంత నీరు అందించాలి అనేది పంటను, నేలను, ఋతువును బట్టి మారుతుంది. వేసవి కాలంలో పంటకు ఎక్కువసార్లు నీటిని అందించాల్సి ఉంటుంది. నేల నుంచి, ఆకుల నుంచి నీరు ఆవిరిగా మారే రేటు ఎక్కువ అవ్వడం ఒక ప్రధాన లక్షణం వేసవి కాలంలో. తర్వాత నీటిపారుదల వనరులు చూసుకుంటే కనుక బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, కాలువలు మొదలైనవి. సాంప్రదాయ నీటి పద్ధతులు చూసుకుంటే కనుక సాంప్రదాయ నీటి పారుదల పద్ధతులు చూసుకుంటే పొలాలకు నీటిని అందించడానికి బావులు, సరస్సులు, కాలువల్లో ఉన్న నీటిని తోడటానికి వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతులను పాటిస్తున్నారు. ఈ విధానాలలో పశువులను లేదా శ్రామిక శక్తిని కూడా వినియోగిస్తున్నారు. ఈ విధానాలు చౌకైనవి కానీ తక్కువ సామర్థ్యం కలిగినవి. వివిధ సాంప్రదాయ పద్ధతులు చూసుకుంటే గిలక బావి అంటే కప్పి వ్యవస్థ, తర్వాత గొలుసు పంపు, తర్వాత యాతం, తర్వాత కపిలి వ్యవస్థ, సాధారణంగా పంపు సెట్ గొట్టాలు, పంప్స్, వీటిని నీటిని తోడడానికి ఉపయోగిస్తారు. ఇవి పనిచేయడానికి అంటే ఈ పంపు సెట్లు పనిచేయడానికి డీజిల్, బయోగ్యాస్, విద్యుత్ సౌరశక్తిని ఉపయోగిస్తారనమాట. అవి ప్రాచీనమైనవి. ఇప్పుడు ఆధునిక నీటిపారుదల పద్ధతులు చూసుకుంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఆధునిక నీటిపారుదల పద్ధతులు సహాయపడతాయి. వీటికి అధిక సామర్థ్యం ఉంటుంది. ఈ క్రింది పద్ధతులు ముఖ్యమైనవి. అవి చూసుకుంటే కనుక తుంపర పద్ధతి, స్ప్రింక్లర్ పద్ధతి అంటాం. నీటి లభ్యత సరిగా లేని, చదును లేని నేలకు తుంపర పద్ధతి చాలా ఉపయోగకరం. నిర్ణీత దూరాలలో చుట్టూ తిరిగే నాజిల్కి లంబంగా ఉండే పైపులను ప్రధాన పైప్ లైన్కు కలుపుతారు. పంపులను ఉపయోగించి ప్రధాన పైపు గుండా తగినంత పీడనంతో నీటిని పంపినప్పుడు నీరు తిరిగి నాజిల్ గుండా బయటకు వచ్చి వర్షం పడినట్టుగా తుంపర్లుగా పంటపై చిమ్మబడుతుంది. పచ్చికలకు, కాఫీ పంటకు, కొన్ని ఇతర పంటలకు ఈ స్ప్రింక్లర్ పద్ధతి చాలా ఉపయోగకరమైనది. నెక్స్ట్ బిందు సేద్యం. ఈ పద్ధతిలో నీటి బిందువులుగా నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది కనుక దీన్ని బిందు సేద్యం అంటారు. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి. నీరు ఎక్కడా వృధా కాదు. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకు ఇది ఒక వరం. నెక్స్ట్ వ్యవసాయ కార్యక్రమాల్లో 5వ కార్యకలాపం ఏంటి అంటే కలుపు మొక్కల నుంచి రక్షణ. పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు పంటలతో పాటు సహజంగా పెరుగుతాయి. ఇటువంటి అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్కలను తొలగించడానికి కలుపు తీయుట అంటారు. కలుపు మొక్కలు నీరు, పోషకాలు, స్థలం మరియు కాంతి కొరకు పంట మొక్కలతో పోటీ పడి పంట మొక్కల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. కావున కలుపు తీయడం అత్యావశ్యకం. కొన్ని కలుపు మొక్కలు పంట కోతలకు కూడా ఆటంకం కల్పిస్తాయి మరియు జంతువులకు, మానవులకు విషపూరితం కూడా కావచ్చు. కాబట్టి రైతులు కలుపు మొక్కలను తొలగించడానికి, వాటి పెరుగుదలను అదుపు చేయడానికి చాలా మార్గాలను అనుసరిస్తారు. విత్తనాలు నాటే ముందు చాళ్లు తీయటం వల్ల ఈ కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించి చంపివేయబడడానికి సహాయపడతాయి. అప్పుడు అవి ఎండిపోయి నేలలో కలిసిపోతాయి. అవి పువ్వులు, విత్తనాలు ఉత్పత్తి చేయడానికి ముందే వీటిని తొలగించడం ఉత్తమం. లేదంటే విత్తనాలు మళ్ళీ నేలలో కలిసి పెరిగే అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలను భౌతికంగా తొలగించడానికి వాటిని వేర్లతో సహా పెకిలించడం లేదా భూమికి దగ్గరగా కత్తిరించడం క్రమం తప్పకుండా చేయాలి. తవ్వుకోలు అంటే బొరిగి సహాయంతో ఈ పనిని చేయవచ్చు. విత్తనాలు చల్లు గొర్రుతో కూడా కలుపును తొలగించవచ్చు. 2,4-D వంటి కొన్ని రసాయనాల ద్వారా ఈ కలుపును అరికట్టవచ్చు.
వీటిని కలుపు నాశకాలు అంటారు. వీటిని పొలాల్లో కలుపు నశించడానికి పిచికారీ చేస్తారు. ఇవి పంటను నాశనం చేయవు, కానీ కలుపు నాశకాలకు తగినంత నీటిలో కలిపి స్ప్రేయర్ల ద్వారా పొలంలో పిచికారీ చేస్తారు. ముందు చెప్పుకున్నట్టు కలుపు మొక్కలు విత్తనాలు పుష్పాలు ఉత్పత్తి చేయకముందే కలుపు నాశకాలకు పిచికారీ చేయాలి. కలుపు నాశకాలను పిచికారీ చేయటం రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఈ రసాయనాలను రైతులు చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ రసాయనాలు పిచికారీ చేసినప్పుడు వారు ముక్కు నోరు గుడ్డతో కప్పుకోవాలి. తర్వాత ఫైనల్ వ్యవసాయ కార్యకలాపం వచ్చేసి పంట కోయుట. పంట కోత కోయుట ఒక ముఖ్యమైనటువంటి పని. పండిన పంటని తర్వాత పంట కోయడాన్ని, పంట పండిన తర్వాత పంటను కోయడాన్ని పంట కోత కోయుట అంటారు, హార్వెస్టింగ్ అంటారు. దీనిలో పంటను పైకి పెకలిస్తారు లేదా భూమికి దగ్గరగా కోస్తారు. ధాన్యపు పంటలు పక్వానికి రావడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. మన దేశంలో పంటలను కోత కోయటానికి మనుషులు కొడవలి లేదా కోత కోసే యంత్రాన్ని హార్వెస్టర్ను ఉపయోగిస్తారు. కోత కోసిన పంట చొప్ప నుంచి గింజలను వేరు చేయడం తప్పనిసరి. ఈ విధానాన్ని నూర్పిడి అంటారు. దీన్ని కంబైన్ యంత్రం సహాయంతో చేపట్టవచ్చు. వాస్తవానికి ఇది పంట కోత మరియు నూర్పిడి రెండూ చేసే యంత్రం. కొన్నిసార్లు కోత కోసిన తర్వాత పంట పొలంలో మిగిలిన మోడులను రైతులు కాల్చేస్తారు. ఇది కాలుష్యానికి కారణమవుతుంది. పొలాల్లో ఉన్న ఇతర పొలాల్లో ఉన్న పంటకు కూడా నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది. పంట నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది. సన్నకారు రైతులు గింజలను పొట్టు నుంచి వేరు చేయడానికి తూర్పారబడతారు. పంట కాలపు పండుగలు చూసుకుంటే కనుక మనకు 3 నుంచి 4 నెలలు కష్టపడిన తర్వాత పంట కోతకు వస్తుంది. పొలమంతా బంగారు రంగులో పంట నిండా గింజలను కలిగి ఉన్న దృశ్యం రైతు హృదయానికి ఆనందం. ఇదంతా బాగుంది అనే భావన కలిగిస్తుంది. ఇది గత పంట కాలంలో చేసిన కష్టం ఫలించి ఆనందంతో సేద తీరే సమయం. కాబట్టి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో పంట కోసే సమయం గొప్ప ఉల్లాసభరితమైన ఆనందదాయకమైనటువంటి సమయం. పురుషులు స్త్రీలందరూ ఉత్సాహంగా పండగ జరుపుకునే సమయం. సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నభన్య, బిహు మొదలైనటువంటి పంట కోతలతో ముడిపడి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగలు ఇవి. 7వ వచ్చేసి నిల్వ చేయడం. పంట కార్యకలాపాల్లో పంట పండిన తర్వాత చివరి కార్యకలాపం నిల్వ చేయడం. ఉత్పత్తి అయినటువంటి ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం ముఖ్యమైన పని. పంట ధాన్యాన్ని ఎక్కువ కాలం భద్రంగా నిల్వ చేయాలంటే తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోవాలి. కోత కోసిన ధాన్యం ఎక్కువ తేమగా ఉంటాయి. తాజాగా కోసిన ధాన్యాన్ని ఎండబెట్టకుండా నిల్వ చేస్తే అవి పాడై లేదా సూక్ష్మజీవుల దాడికి గురై ఆహారంగా వినియోగించుకోవడానికి మొలకెత్తడానికి పనికి రాకుండా పోవచ్చు. కావున నిల్వ చేసే ముందు వాటిలోని తేమను తగ్గించడానికి ఎండలో ఎండబెట్టాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు, చీడలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల దాడి నుంచి పంటను రక్షించబడుతుంది. రైతులు గింజలను గోనె సంచుల్లో, లోహపు డబ్బాలలో నిల్వ చేస్తారు. ఎక్కువ మొత్తాలలో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగుల నుంచి రక్షించడానికి లోహపు గదులలో, గోదాముల్లో నిల్వ చేస్తారు. ఇళ్లల్లో ధాన్యం గింజలు నిల్వ చేయడానికి ఎండిన వేప ఆకులను ఉపయోగిస్తాం. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసినప్పుడు చీడలు, సూక్ష్మజీవుల నుంచి రక్షించుటకు వాటిని రసాయనాలతో శుభ్రం చేయాలి. తర్వాత పశు సంవర్ధనం. దీని గురించి నెక్స్ట్ అలాగే కంటిన్యూ చేస్తాం. మొక్కల వలె జంతువులు కూడా రకరకాలుగా ఆహారాన్ని మనకు అందిస్తున్నాయి అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. తీర ప్రాంత ప్రజలు చేపలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు. ముందు తరగతుల్లో మొక్కల నుంచి లభించే ఆహారం గురించి తెలుసుకున్నాము. అయితే మొక్కల నుంచి ఆహార ఉత్పత్తిలో విత్తనాలు చల్లడం, నీరు పెట్టడం వంటి అనేక దశలు ఉంటాయి. ఇంతకు ముందే మనం చదువుకున్నాం. అయితే ఇదే విధంగా ఇళ్లల్లో లేదా పొలాల్లో జంతువులను పెంచినప్పుడు వాటికి సరైన ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణను అందించాలి. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడాన్ని పశు సంవర్ధనం అంటారు. చేపలు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. మనం చేపల నుంచి పొందే లివర్ ఆయిల్, కరెక్ట్. చేపల నుంచి పొందే లివర్ ఆయిల్ డి విటమిన్ను ఎక్కువగా కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో మనం ఏమేమి చదువుకుంటామంటే ఆహార వనరుల అభివృద్ధికి సంబంధించి పశు సంవర్ధనంలో భాగంగా పశువుల పెంపకం గురించి, తర్వాత కోళ్ల పెంపకం, తర్వాత చేపల పెంపకం, తర్వాత తేనెటీగల పెంపకం, వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం.